హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మచిలీపట్నం వచ్చాను. మచిలీపట్నం గురించి మంచిగా బాగా ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఆశతో వచ్చాను. కానీ మనకి వాతావరణం అనుకూలించకపోవటం వల్ల అందుట్లో వినాయక చవితి చాలా హడావిడిగా ఉంది. మంచిగా షూట్ చేద్దాం అనుకుంటే ఈ వెదర్ అనేది మనల్ని ఇట్లా డిసప్పాయింట్ చేసింది. అందుకని చెప్పేసి నేను మంచిగా వీడియో చేయలేకపోతున్నానండి. సో ఇక్కడైతే మనము ఇప్పుడు మచిలీపట్నం ఈ షాపింగ్ ఏరియా బజార్ ఉంది కదా, మెయిన్ రోడ్డు, ఈ రోడ్లో అయితే ఉన్నాము. ఇప్పుడు ఎందుకంటే అందరూ పొద్దున్నే చక్కగా ఆ విఘ్నేశ్వరుడికి అంటే వినాయకుడికి మంచిగా పళ్ళు, పలహారాలు, ఆకులు, అలములు ఇవన్నీ అర్పించడానికి అన్నీ తీసుకుని వెళ్ళి పూజ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్ అంతా ఆ సందడితో ఉందన్నమాట. నిజంగా ఇక్కడ మనం చూద్దాము, ఇంకా షాపులు అయితే ఎవరు తీయలేదు. రాత్రి నుంచి బాగా వర్షం పడటం వలన అసలుకి ఇక్కడైతే చూడండి, అసలుకి ఎంత బాగా రోడ్లు అంబటే నీళ్లు బాగా నిండిపోయి ఎటు ఇది లేకుండా అయిపోయింది. ఇక్కడే కాదండి, ఇంకా మనం తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో చూసుకుంటున్నా కానీ ఎక్కడ చూసినా కానీ బాగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా మన కామారెడ్డి డిస్టిక్ అట్లా వాటి గురించి చూసుకుంటే కనుక చాలా వరదలు చిక్కుకున్నారని మనం చాలా సాడ్ న్యూస్ వింటున్నాము. నిజంగా మనం పండగ పూట ఇలా హ్యాపీగా ఉండకుండా ఎలాంటి బాధను మనకి ఈ వాన మిగులుస్తుంది అని అయితే మనం అనుకోలేదు ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధ వేస్తుంది. అయితే ఇప్పుడైతే మనము ఈ మచిలీపట్నంలో ఉన్నాము. ఇక్కడ ఒక మాదిరిగా కొంచెం వర్షాలు తక్కువే కాబట్టి మరి వినాయక పండుగ రోజు ఎప్పుడు కూడా చక్కగా వానలు పడతాయి అని అంటున్నారు. కానీ ఇంత హెవీ రైన్ అయితే మనం తట్టుకోవడం చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్, మనం ఫెస్టివ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది మచిలీపట్నానికి మెయిన్ సెంటర్ అన్నమాట. ఇది షాపింగ్స్ కానీ చక్కగా మంచి మంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మంచిగా చాలా బాగుంది ఇక్కడ ఈ ఏరియా అయితే. ఈ వాన తెరపించినాక మంచిగా వెదర్ అనేది బాగున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఊరిని గురించి అయితే మీకు యూట్యూబ్లో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందుగా అయితే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ కుదిరితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఈ వీడియోనే కాదు, మన హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక చాలా వీడియోస్ ఉన్నాయి. అనేక ప్రాంతాల గురించి, ప్లేసెస్ గురించి మంచి వీడియోలు చేశాను. వాటన్నిటిని ఒకసారి మీరు చూసి మీకు కుదిరితే మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా మీతో పాటు మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీస్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మనకి ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే వినాయకుడు గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈ పండగ ఎలా వచ్చిందంటే పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు పుట్టినరోజే వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజిస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. వినాయకునికి 21 రకాల పత్రాలు తెచ్చి పూజిస్తాం కదా, వాటిలో కొన్ని మీకు శాంపిల్గా చెప్తాను. మాచిపత్రం, బృహత్పత్రం, బిల్వపత్రం, దుర్వాపత్రం, భూతపత్రం అండ్ కరవీర పత్రం, తులసి పత్రం, దాడిమి పత్రం, దేవదారు పత్రం, శమీపత్రం, ఇట్లా అర్కపత్రం చాలా ఉన్నాయన్నమాట. అర్కపత్రం అంటేనేమో జిల్లేడు అని, శమీపత్రం అంటే జమ్మి అని, కరవీర పత్రం అంటే గన్నేరు అని, తులసి పత్రం అంటే తెలుసు కదా తులసి ఆకు అని, అండ్ దాడిమి పత్రం అంటే దానిమ్మ అని, ఇట్లా రకరకాల పేర్లతో సంస్కృతంలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇవన్నీ తీసుకుని ఇంకా ఆ దేవుడికి నైవేద్యం ఏమేమి పెట్టాలో కానీ అవన్నీ తీసుకుని చక్కగా మంచిగా పూజలు అయితే చేస్తారన్నమాట.
మరి మీకైతే ఒక టాస్క్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆ విఘ్నేశ్వరుడు గురించి మీకేం తెలుసు, మీకు ఎలాంటి చరిత్ర తెలుసు, సమాచారం తెలుసు, ఆ దేవుడి గురించి మీరు ఎలా పూజిస్తారు, మీరు ఎలా ఆయన్ని కొలుస్తారు, ఆయన యొక్క చరిత్ర ఇంకేమైనా తెలిస్తే కనుక మీరు కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి కంపల్సరీగా. ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడైతే మనం ఇక్కడ పత్రాలు, ఫ్రూట్స్ అవన్నీ తెచ్చి ఆ దేవుని పూజిస్తారని మనకైతే తెలుసు. 9వ రోజుకి అట్లా వెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారనమాట. వినాయకుడికి ఇంకా ఆ తల ఎలా వచ్చిందంటే దాని గురించి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుని రాక గురించి విని స్నానానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతోనే ఒక బాలుని రూపం చేసి దానికి జీవం పోసి ద్వారం దగ్గర కాపలాగా ఉంచి ఎవరిని రానివ్వద్దని చెప్తుంది అనమాట. అయితే అప్పుడు శివుడు అనే అతను పార్వతి దగ్గరికి రావడానికి అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఈ విఘ్నేశ్వరుడు లోపలికి పోనివాడు అనమాట. అంటే తల్లి ఆజ్ఞ ఇచ్చింది కదా లోపలికి ఎవరిని రానివ్వద్దని. మరి శివుడి గురించి తెలియక అలా ఆపేసి ఉండొచ్చు. అయితే ఆయన దాన్ని అడ్డుకున్నందుకు గాను ఇంకా ఆ శివుడు ఇట్లా శిరఛేదనం చేసినట్టుగా ఆ తర్వాత పార్వతీదేవి బాధపడతా ఉంటే ఆ బాధను చూసి తట్టుకోలేక గజాసుని తలనైతే తీసుకొచ్చి ఇంకా వినాయకుడికి అలా అతికించి ఇంకా జీవం పోస్తాడు. సో ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా చరిత్ర ఉందన్నమాట. ఏదో నాకు తెలిసిన వాటిలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇప్పుడు మనమైతే మచిలీపట్నంలో ఈ ఏరియా అంతా మనం చూస్తున్నాం కదా. ఇప్పటి వరకు దేవుని పూజించడానికి పళ్ళు, పలహారాలు ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ దేవుడి దగ్గర పెట్టేసేసి మంచిగా నిమజ్జనం చేయడానికి నవరాత్రులు పూజలు చేసేసేసి తర్వాత తీసుకెళ్ళి చక్కగా మంచిగా ఏదో ఒక నదిలో కానీ సముద్రంలో కానీ ఒక పెద్ద కాలంలో కానీ అలా నిమజ్జనం చేస్తారనమాట. డప్పులతో మేళ వాయిద్యాలతో తీసుకొని వెళ్ళిపోయి. ఈ వీడియోని గురించిన అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.